ఇప్పుడు మన ఇది అన్నమయ్య జిల్లాలో ఒక అబ్బాయి వచ్చేసి ప్రేమించిన అమ్మాయి మీద యాసిడ్ పోసాడు కదా! సో, మరి అంత దారుణంగా ఎందుకు ఆ అమ్మాయి మీద? ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ అబ్బాయి గణేష్ తను మదనపల్లిలో ఆహ్, అదేంటో ఊరు అమ్మవారి మెట్టో లేకపోతే ఇంకేదో ఉంది. అమ్మ చెరువు మిట్ట హ్మ్. అనే ప్రాంతానికి చెందిన అతను. ఈ అమ్మాయి గౌతమి ప్యారంపల్లె అక్కడే ఆహ్, ఆ పరిసరాల ప్రాంతంలో ఒక చిన్న గ్రామం చెందినటువంటి అమ్మాయి. సో, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? వాలంటైన్స్ డే వచ్చింది. అవును. గులాబీ పువ్వు పట్టుకొని ఆ పిల్లని ప్రేమిస్తున్నాను అని ఎళ్ళాం. ఆమె అమ్మాయే కాదు ఇంకెవరో. ఆ! నీకు నీ ప్రేమను వ్యక్తపరచడానికి ఓ రోజొచ్చింది. ఆ! ఈ వాలంటైన్స్ డే నీకు కీలకం. ఎందుకంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెకు పెళ్లి నిశ్చయమైందని అవును. తెలిసింది. ఏప్రిల్ 29కి శ్రీకాంత్ అనే యువకుడితో ఆ అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది అవును. ఆల్రెడీ. అవును. వాళ్ళు ఆ పనుల్లో ఉన్నారు. ఇప్పుడు నువ్వేంటి లాస్ట్ నీ యాక్సెప్టెన్స్ ఈ వాలంటైన్స్ డే ఏదో కావాలని ఎళ్ళావు. తను ఒప్పుకుంటదో లేదో తెలీదు. ఒప్పుకోకపోతే ఏం చేయాలి అనే దానికి నీ దగ్గర ప్లాన్ బి ఒకటి ఏర్పరచుకొని వెళ్ళావు. ఏంటది? ఓ జేబులో కత్తి, ఓ జేబులో యాసిడ్ బాటిల్. యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళావు. అలాగే నీ ప్రేమని వ్యక్తపరిచావు. లాస్ట్ ఛాన్స్ ఇంకెప్పుడు కనబడను. చెప్పు ఏంటి నిర్ణయం? అయ్యా మహాప్రసాదం ఇంకెప్పుడు నువ్వు కనబడనన్నావు కదా! నాకంత అదే 10,000 కనబడకు. నేను అదే కోరుకుంటున్నా. నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. సారీ నాకు వేరే వాళ్ళతో సంబంధం కుదిరింది. ఆ! ఇన్ని రోజులు నేను నీ చుట్టూ తిరిగాను. నిన్నెవడు తిరగమన్నాడు? నేనెప్పుడూ నిన్ను తిరగమనలా. ఆ! నువ్వు ఆన్సర్ చెప్తావని తిరుగుతున్నాను. అఫ్‌కోర్స్ నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్పలేదు. ఎంత మాట అంటావే నేనంటే నీకు నచ్చలేదా? ఉండు అని చెప్పేసి కత్తి తీసాడు. ఆ! ఆ పిల్ల భయపడి పారిపోయింది. పరిగెడుతుంటే పరిగెడుతూ ఓ రాయి ఇసిరి కొట్టావు. ఆహ్, ఆ! తాకుడికి పాపం విలవిల్లాడిపోయి కింద అక్కడ పడిపోయింది. పడలా అక్కడే ఉండింది. భయంగా చూసింది వీడేం చేస్తాడో అని. అంటే ముందుకు సాగలేదు. బాగా బలంగా తాకింది. ఓకే. దగ్గరకొచ్చావు. నీ మొహం అంతా గీకేస్తా ఉండు అని జెప్పేసి కత్తితో ఇలా అంటే ఆ పిల్ల తప్పించుకొని ఇలా పెట్టుకుంది. ఓకే. తల మీద పొడిచాడు ఆవేశంగా. అరే! ఎక్కడ దిగుద్దో ఏంటో గూడా ఉండకుండా. ఆ పిల్ల ఇట్లా పట్టుకొని అక్కడే కింద పడింది. అరే! అలా ఉన్న అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసి తను అరుస్తా ఉంటే కూడా తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ నోట్లో పోసాడు. అంటే అది జరుగుతున్నప్పుడు ఎవరు లేరు చుట్టుపక్కల ఆ ఇన్సిడెంట్. టైంలో అంటే ఈమె ఎదురుపడ్డప్పుడు కొంచెం అక్కడో ఇక్కడో ఎవడో ఉండుంటాడు. కానీ ఈమె పారిపోయి పరుగులు తీసినప్పుడు కొంచెం అరే! లోపలగా అక్కడ ఎవరు లేరు. అరే! తర్వాత అరుపులు, కేకలు విని ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో వస్తే వీడిని పట్టుకున్నారు. ఆఫ్‌కోర్స్ తను అరెస్ట్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయిని అక్కడ స్థానిక హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే విషమంగా ఉండే పరిస్థితి. నిన్న బెంగుళూరుకి తరలించారు. అవును. ఏంటో తెలీదు ఎలా ఉంటదో. బట్ వీడికి ఎలాంటి శిక్ష వేయాలి? ఇప్పుడు చెప్పు వీడు చేసిన నేరాలు 3. ఒకటి హత్యాయత్నం. ఒకవేళ అవును. చనిపోతే హత్య. అవును. మొహం మీద యాసిడ్ పోసావు 2. అత్యాచారం చేసావు 3. అత్యంత క్రూరమైన చేయకూడని 3 నేరాలు ఒకే అమ్మాయి మీద మృగంలా చేశాడు. ఆ! వీడి మొహం చూస్తేనేమో ఇన్నోసెంట్‌గా ఉంది. కళ్ళజోడు పెట్టుకొని ఏదో చదువుకున్నోడి ఫేస్‌లా ఉంది. అసలు అమాయకుడిలా నిజంగా ఉన్నాడు. అసలు ఇతనే చేశాడా అని నమ్మలేనంత పరిస్థితిలో ఉన్నాడు. అవును. ఇలాంటోళ్ళే ఇట్లాంటివన్నీ చేస్తారు. అర్థం కాదు మళ్ళీ. సరే ఏదో మొత్తానికి దీన్ని బట్టి మనం నేర్చుకునే విధానం ఏం నేర్చుకుంటాం? అమ్మాయిల్ని ఎక్కడని దాస్తావు? అవును. ఎన్ని రోజులని దాస్తావు? సో, ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండాలింకా. అదే ఇప్పుడు చూడు ఏప్రిల్ 29 పెళ్లి అంటే, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏముంటాయి? బాధలు, తాకట్లో ఉన్న ఏడుపులు. బంగారాన్ని విడిపించుకోవడం, కట్నం కోసం అక్కడ ఇక్కడ ఎక్కడో డబ్బులు సమకూర్చుకోవడం, అల్లుడి కోసం అదోటి ఇదోటి కొనడానికి ఏదైనా అవును. ఆర్డర్‌లు పెట్టడం, పెళ్లి ఈవెంట్‌లు ఆ ఫోటోలు ఇంతే వీళ్ళకి జీవితాల్లో ఇంకా వేరే ధ్యాస అనేది ఉండదు. ఆ అవును. పెళ్లయ్యేంత వరకు ఆ 2 నెలలు పెళ్లి ధ్యాసే. కానీ ఇప్పుడు అదేది లేకుండా బాధలు, ఏడుపుల్లో ఏది లేకుండా అయిపోయింది. పాపం ఈ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో తెలీదిప్పుడు.